పుష్ప ఉన్నవా? ఈ బొడ్డేం దగ్గర దీని దగ్గరికి వచ్చి పిలుస్తుంది. అయ్యో వాళ్ళు జాంజిగిరి దోస్తులే మల్లక్క. ఆ చెప్పులత ఇట్లా వచ్చినావు? ఏం లేదు గాని ఇక రాయపట్నంలా కొత్త షాప్ పడ్డదట. మనం ఊరే పోయి చీరలు కొనుకొచ్చుకుందామా, చూసేద్దామా? అవునా, ఎప్పుడు పడ్డది? నిన్నాక మొన్ననే ఓపెనింగ్ అయిందట. తక్కువ ధరలకి ఇస్తారటనే. ఒకసారి పోయి మనం కూడా కొనుకొచ్చుకుందాం నచ్చితే. అవునా, నేను మా ఆయనని అడగాలి మరి. పైసలు ఇమ్మంటే ఏమంటాడో. అడుగు అడుగు పోదాం. నేను రమ దగ్గరికి పోయేస్తా. సరే పోయిరాపో. ఈ బొడ్డికి రామ మొగడే ఇస్తుండాయే. ఇది ఏడికైనా తిరుగుతుంది. అవునా సవా, అయితే ఇల్లు జాంజిగిరిలు అన్నావు కదా, మరి దీనికి కూడా ఎక్కేనా? మనం అడుగుదామా ఒకసారి? ఓ పుష్ప, ఇక రాయి ఒకసారి. ఏమైందత్త? గీ లతకు నీకు బాగానే సోపతేందే? ఏ ఇక అట్లా సోపతి ఇక బాగా మంచిగా మాట్లాడుతుంది. మంచిది పాపం. అవు అవు మంచిదే. దాని గురించి నీకేమన్నా ఎరికేనా? ఏమైంది మల్లత్త? ఏం చేసింది అది? ఓ పోయి, నీకు తెలియదానే? ఊరంతా ఎరికైంది, నీకు తెలియదా? అది ఆ రమ్మ మొగన్ని ఉంచుకుందిగా అదే. ఏందత్త, నువ్వేం గమ్మత్ మాట్లాడతలేవు కదా? అరే మాకేం పనే మేము గమ్మత్ మాట్లాడడానికి? అల్లను ఇద్దరిని మేము కళ్ళారే చూసినాం తెలుసా పొలంలా. ఊరంతా తెలుసు. నువ్వేమో దాని సోపతి పట్టుకునేమో బాగా తిరుగుతావు. ఓ రామశంకర, మల్లత్త నీ మీదొట్టు నాకు తెలియదు తెలుసా? అది ఎంత లంగా చూసినావా? దాని మొగం దగ్గరనే వండుకుంటా దాన్ని ఎంత సోపతి చేసుకున్నది. ఇప్పుడు కూడా వాళ్ళింటికి పోతాంది కానీ అది పోయేది రమ కోసం కాదు, దాని మొగన్ కోసం పోతాంది. ఓ రామా, ఇది గిసొంటి ఆడదని నాకు నిజంగా తెలియదు నర్సత్త. పాడగాను నువ్వు ఇట్లా దాంతో తిరిగితే దాంతో ఉంటే నిన్ను కూడా దసొంటిది అంటారే మెంటల్ దానా. ఆయనతో నీ మొగనికి ఎరకైందనుకో, నీ మొగడు నిన్ను ఊరేక్కడి చెప్తానా? అబ్బో, నాకు మీరు చెప్పొద్దా నర్సత్త? మరి మీకు తెలిసినప్పడుతుంది బాబో. ఇంకోసారి దాని సోపతద్దు, దాని కథ వద్దు.